వీక్షకులకు మరియు శ్రేయోభిలాషులకు B4 వారి శ్రీ శోభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. భారతదేశ రిటైల్ వ్యాపార విధానంలో అతిపెద్ద మార్పు త్వరలో మీ ముందుకు. వివరాల కొరకు సంప్రదించండి 7799133882. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్ రెండో సినిమా స్టార్ట్ అయింది, ఇప్పుడే ముహూర్తం అయింది. ఇది షూటింగ్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవబోతుంది. ఇక్కడికి వచ్చి బ్లెస్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. మీ అందరి సపోర్టు మాకు త్రూ అవుట్ ద ఫిల్మ్ మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అందరికీ నమస్కారం అండి. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్ LLPలో రెండో సినిమా ఈరోజు ఓపెనింగ్ జరిగింది. ముందుగా ఈ ఓపెనింగ్కి వచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు ఓకేనా? మళ్ళీ మొదటి నుంచి చెప్తాను. అందరికీ నమస్కారం అండి. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్ LLPలో ఈరోజు ప్రొడక్షన్ నెంబర్ 2 ఓపెనింగ్ జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అట్లాగే వచ్చిన పెద్దవాళ్ళందరికీ, మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు. ఈరోజు ఓపెనింగ్లో రాఘవేంద్రరావు గారు స్క్రిప్ట్ అందజేయటం ఆయన చేతుల మీదుగా, అదేవిధంగా ఫస్ట్ షాట్కి క్లాప్ని కొట్టడం రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా జరిగింది. చాలా సంతోషం, ఆయన కృతజ్ఞతలు. అదేవిధంగా కెమెరా స్విచ్ ఆన్ సురేష్ బాబు గారు స్విచ్ ఆన్ చేశారు, ఆయనకి కృతజ్ఞతలు. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఫస్ట్ డైరెక్టర్గా వచ్చిన ఛాన్సు గౌరీ. ఈ సినిమాలో ముఖ్యంగా ఏంటంటే రెండు ప్రధాన అంశాలు ఏంటంటే, పెళ్లి సందడి చేసిన డైరెక్టర్ గౌరీ రోణంకి గారు డైరెక్షన్ రెండో సినిమా మన బ్యానర్లో చేస్తున్నారు. అదేవిధంగా రవితేజ గారి బ్రదర్ రఘు గారి అబ్బాయి మాధవ్ని హీరోగా పరిచయం చేస్తున్నాం. సో ఈ రెండు విషయాల్లో చాలా హ్యాపీ, సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ సినిమా వచ్చి గౌరీ గారు పెళ్లి సందడి చేశారు కాబట్టి అందరూ ఒక ఫ్లేవర్లో ఉంటారు, కానీ దానికి విభిన్నంగా ఉంటుంది ఈ సినిమా. మంచి యూత్ ఎంటర్టైనరు. స్క్రిప్ట్ కానీ ఆ కథ పాయింట్ అంటే చాలా చాలా మంచి పాయింట్, మీరు వెయిట్ చేయాల్సిందే.
ఇంకా ఆవిడ గురించి చెప్పేదే ఉంది, అదే ఫస్ట్ టైం అయితే చెప్పొచ్చు, ఆల్రెడీ ప్రూవ్డ్ కాబట్టి ఆవిడకి ఈ సినిమా చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెబుతూ, అదేవిధంగా మాధవ్ ఫస్ట్ టైం హీరోగా పరిచయం చేస్తున్నాం. రవితేజ గారు బిజీగా ఉండి షూటింగ్లో ఉండి రాలేకపోయారు. రఘు గారు అబ్బాయి అన్నమాట. చాలా మంచి ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు, మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. మీకు తెలుసు, ఇంతకుముందు నేను సాంశివ క్రియేషన్స్లో 5 సినిమాలు చేశాను. ఇప్పుడు ఈ బ్యానర్ పెట్టి జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ మొదటి మూవీ యాష్ట్రాక్ బ్రో తీశాను, నవీన్ చంద్ర రవిక గారు. ఇప్పుడు ఈ సినిమా రెండో సినిమా జేజేఆర్ బ్యానర్లో. చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ ఒకసారి కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ. ఇంకొక మరో విషయం ఏంటంటే, ఈ సినిమాకి హైలైట్స్గా ఉండేది అన్ని క్రాఫ్ట్స్లోనూ మ్యూజిక్ అనూప్ రూబెన్స్ గారు, అలాగే కెమెరామెన్ రామిరెడ్డి గారు, ఆర్ట్ కిరణ్ కుమార్ గారు. సో వీళ్ళందరూ కూడా మంచి పెద్ద పెద్ద సినిమాలు చేసి మంచి సక్సెస్లు చూసిన వాళ్ళే కావటం ఇంకా అదృష్టం నాకు. అదేవిధంగా నాకు ఎప్పుడూ బ్యాక్ ఎండ్గా ఉండే చదలవాడి శ్రీనివాస్ గారు కూడా వచ్చి ఆశీర్వదించారు, ఆయనకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. సో మంచి మూవీ ఒక సెటప్ దొరికిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. ముందుగా మా మమ్మీ, మా డాడీ, మా గురువు గారు కె రాఘవేంద్రరావు గారికి థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని మాది ఇంకొక సెకండ్ డెబ్యూ ఫిలిం అని చెప్పాలి ఇది. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా గురువుగారు అండ్ సురేష్ బాబు గారు వచ్చి మమ్మల్ని దీవించారు. అండ్ వీఆర్ బ్లెస్డ్ అనే చెప్పాలండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మా మీద నమ్మకం ఉన్నందుకు, నా మీద అండ్ మాధవ్ మీద. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీకి అనూప్ రూబెన్స్ గారు మ్యూజిక్ ఇస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్ అన్నట్టుగా నాది నిజంగా కలర్ఫుల్ మూవీ అండి, ఇది కూడా యూత్ఫుల్ మూవీ. దానికి సార్ కూడా అంటే అనూప్ గారు కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు స్టోరీకి. సో ఆయన మంచి మ్యూజిక్ తోటి నాకు అందించి మళ్ళీ నెక్స్ట్ సక్సెస్ కూడా ఆయన లైక్ ఏమనాలి, గ్రేట్ సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా పీపుల్కి అండ్ ప్రేక్షకులందరికీ. నా ప్రీవియస్ ఫిల్మ్ హిట్ చేశారు, ఈ సినిమా కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.